ప్రిడిక్షన్ కేసెస్. ఫస్ట్ కేసు ఏంటి అంటే θ ఈక్వల్ టు 0 అనమాట. రిజల్టెంట్ మీకు తెలుసు f1 స్క్వేర్ f2 స్క్వేర్ 2f1 f2 కాస్ θ అనేది. సో కాస్ θ 0 అయినప్పుడు కాస్ 0 ఎంత అంటే 1 అనమాట. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే f1 స్క్వేర్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 ఇంటూ 1. సో అప్పుడు ఏమైంది అంటే రూట్ ఆఫ్ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 అనేది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోయి f1 ప్లస్ f2 అయింది. సో కాస్ 0 దగ్గర ఏంటి అంటే రిజల్టెంట్ f1 f2. అలాగే కాస్ 90 దగ్గర కాస్ 90 అంటే ఎంత అంటే 0 అనమాట. సో దాన్ని తీసుకొచ్చి మనం ఈ రిజల్టెంట్ ఫోర్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది అంటే 2f1 f2 కాస్ θ అనే టర్మ్ అనేది 0 అయిపోద్ది. సో రూట్ ఆఫ్ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్. సో 90 దగ్గర f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్. అదే నెక్స్ట్ కేసు ఏంటి అంటే θ అనేది 180 డిగ్రీస్ అయితే కనుక సో కాస్ 180 ఎంత అంటే అందరికీ తెలుసు -1. సో కాస్ 180 -1 అంటే రిజల్టెంట్ ఫోర్స్లో ఏమైంది అంటే రూట్ ఆఫ్ f1 స్క్వేర్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 ఎదర్ మైనస్ వచ్చింది అనమాట. సో ఇది ఎలా ఉందంటే ఏ ఫామ్ ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో రిజల్టెంట్ ఎంత అంటే θ ఈక్వల్ టు 180 డిగ్రీ f1 మైనస్ f2. సో దీన్ని మీకు ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పడం అంటే ఏంటి అంటే θ ఒక ఫోర్స్కి సెకండ్ ఫోర్స్కి 2 ఫోర్సెస్ ఒక బాడీ మీద యాక్ట్ అవుతుంటే θ 0 అంటే ఏంటి, లైన్ ఆఫ్ యాక్షన్ మీద 2 ఫోర్సెస్ వెళ్ళిపోతున్నాయి. సో రిజల్టెంట్ ఏమైంది, 2 ఒకే డైరెక్షన్లో పాస్ అవుతున్నాయి కాబట్టి f1 ప్లస్ f2 అది 0 దగ్గర. అదే 180 డిగ్రీస్ దగ్గర అనుకోండి f1 f2. సో ఏమైంది రిజల్టెంట్ ఏదైతే మచ్ ఫోర్స్ బిగ్గర్ ఫోర్స్ ఉందో ఆ డైరెక్షన్ రిజల్టెంట్ వెళ్ళిపోద్ది. సో f1 మైనస్ f2 ఆర్ f2 మైనస్ f1. సో రిజల్టెంట్ అనేది బిగ్గర్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఇది క్లియర్గా అర్థమైంది కదా. ఇంకోటి θ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనమాట. సో θ ఈక్వల్ టు 90 డిగ్రీస్ దగ్గర సో కాస్ 90 0.